గిన్నె వేడయ్యాక ఒక 150 గ్రాముల నూనె వేసుకోవాలి. సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇలా ఎర్రగైన ఉల్లిగడ్డలను తీసి గ్రైండర్ చేసుకోవాలి. అదే గిన్నెలో చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు నూనెలో వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక చాయ్ చెంచా ధనియాల పొడి వేసుకోవాలి. ఒక చాయ్ చెంచా చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక చాయ్ చెంచా గరం మసాలా వేసుకోవాలి. మసాలా దినుసులు 4 లవంగాలు, 4 ఇలాచి, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ మసాలాన్ని ముక్కలకు పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట పైన ఫ్రై చేసుకోవాలి. సగం గోలిన తర్వాత మిరప్పొడి వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. మసాలాన్ని మాడకుండా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇట్లా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఒక కక్కడి పెరుగు వేసుకోవాలి. పెరుగు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్, ముందుగా ఉల్లిగడ్డలు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు నెయ్యిలో వేసుకోవాలి. కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ కుర్మా రెడీ అయిపోయింది.